సాయిరామ్ సార్ మీ పేర్లు అవన్నీ డీటెయిల్ చెప్పండి సార్. సర్వ దేవతాదశులు భగవాన్ శ్రీ సాయిబాబా గారికి పాదపద్మలకు శతకోటి నమస్కారాలు చేస్తూ డి వాసుప్రసాదరావు తల్లిదండ్రులు దగ్గుబాటి సీతారామాంజనేయులు, కామేశ్వరమ్మ. ఓకే సార్. మా భార్య సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారు, వారి అమ్మా నాన్నగారు మధువర్సు రంగయ్య గారు, మధువర్సు లక్ష్మీకాంతమ్మ గారు. వారు కాజీపేట వాస్తవ్యులు. మేము ప్రస్తుతం ఖమ్మంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని పుట్టపర్తి 2 సంవత్సరాలు అయింది. ఇక్కడ కూడా స్థిరంగా ఉందామనే ఉద్దేశంతో పుట్టపర్తి చేరాము. స్వామివారి అనుగ్రహంతో స్వామి ఆధ్యాత్మిక చింతనలో నడిపించడం కోసంగా స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు అనే దృఢమైన నమ్మకం ఉన్నది. నాకు 1976 సంవత్సరంలోనే స్వామితో పరిచయం లేదు. స్వామి విఠలరావు గారు అని చెప్పేసి ఎల్లందులో ఉండేవారు. వారు నేను ఒక సింగరేణి కోల్ ఇండస్ట్రీలో కలిసి ఎల్లందులో పనిచేసేవాళ్ళం ఆఫీసర్స్గా. ఆ సందర్భంలో విఠలరావు గారు 1976లోనే చిన్నపిల్లల్ని తీసుకొని బాల వికాస్ కార్యక్రమాలు టేకప్ చేసేవారు. వారి ఇంటి ముందు నుంచే వెళుతుండేవాడిని. సరే, స్వామి భక్తులు స్వామి కార్యక్రమాలు చేస్తున్నా అనుకునేవాడిని, కానీ అట్లా స్వామి అంటే దేశం లేదు, తర్వాత వెళ్ళాలి అనే అభిమానం కూడా అప్పుడేం కలగలేదు మాకు. తర్వాత రాను అక్కడి నుంచి శ్రీరాంపూర్ అనే ఏరియా మేము చేరడం, రామగుండం వెళ్ళాము మొట్టమొదట. అక్కడి నుంచి శ్రీరాంపూర్ ఏరియాలో మేము వెళ్ళటము. 1997 సంవత్సరంలో శ్రీ ఏ లక్ష్మీనారాయణ గారు అని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండేవారు. వారు కూడా సింగరేణి కోల్ ఇండస్ట్రీలోనే సివిల్ చీఫ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. వారికి మాకు బంధుత్వం ఉన్నది. వారికి మాకి శ్రీరాంపూర్లో వారు మేము కలిసి పనిచేయడం కష్టపడింది. అప్పుడు వారు మమ్మల్ని గ్రామాలకు తీసుకెళ్ళటము, స్వామిని గురించి విషయాలు చెప్పటము, సత్సంగాలు మాట్లాడటము, జ్యోతిని గ్రామాలకు తిప్పే కార్యక్రమంలో మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళటము. అందువల్ల అప్పుడు స్వామి అంటే అవగాహన ఏర్పడింది. సరే, స్వామి భగవత్ స్వరూపం అని చెప్పేసి నమ్మకం కలిగింది. అదే సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి పుట్టపర్తి పదయాత్రకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు నేను రాలేకపోయినాను, నాకు ఉద్యోగరీత్యా అవకాశం చిక్కలేదు. కానీ మా జనరల్ మేనేజర్ గారు చాలామంది వచ్చారు అక్కడి నుంచి భక్తులు. ఆ ట్రైను సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది. ఆదిలాబాద్ అందరినీ ఎక్కించుకొని పుట్టపర్తి చేరారు. పుట్టపర్తి స్వామి పుట్టపర్తిలో ఉన్నారనే ఉద్దేశం వాళ్ళకు తెలియబట్టే వాళ్ళు పుట్టపర్తి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ లేరు, బెంగళూరు వెళ్ళారని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. ఏం చేయాలి మరి, బెంగళూరు వెళ్ళటం కుదరదు, అది రైల్వే ట్రైను, బెంగళూరు ఎట్లా పోతుంది అని వాళ్ళు అనుమానము. సరే, అట్లా తర్జన పడుతున్నారు. ఏం చేయాలా, ఇక్కడ ప్రశాంతి లేడానికి వస్తున్నారు, అడుగుతున్నారు, ఏమిటి విషయం అని చెప్పేసి అనుకుంటున్నారు. తర్వాత అదే సమయంలో ఉదయం సమయంలోనే బెంగళూరు నుంచి స్వామి కబురు చేశారట. ఏమని ప్రశాంతి నిలయానికి కబురు పంపించారంటే, ఆదిలాబాద్ జిల్లా నుంచి భక్తులు పుట్టపర్తికి వచ్చారు ట్రైన్ వేసుకొని, ఆ ట్రైన్ని అదే విధంగా మళ్ళీ బెంగళూరు పంపించండి మీరు అని చెప్పి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారట స్వామి. ఎంత విచిత్రమో చూడండి. మరి అదే భగవత్స్వరూపాలు, భగవంతుని యొక్క లీలలు ఇట్లనే ఉంటాయి మనకి. అంటే మనం భగవంతుడు అంటే ఏమిటో మనం అవగాహన లేకుండా ఏదో వ్యవహరించే పరిస్థితుల్లో అవగాహన పూర్తిగా ఏర్పాటు చేయాలనేటువంటిది ఆ సంకల్పం భగవంతుని యొక్క
ఉద్దేశం సంకల్పం కాబట్టి ట్రైన్ని బెంగళూరు పంపించండి అని ఏర్పాట్లు చేయండి, పంపించండి కాదు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వామి బెంగళూరు నుంచి ఇక్కడ వీళ్ళతో మాట్లాడిన మరుక్షణమనే సికింద్రాబాద్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసింది. అక్కడ జనరల్ మేనేజర్ గారి దగ్గర నుంచి ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ వచ్చింది, రైల్వే స్టేషన్ వాళ్ళకి కూడా ఫోన్ వచ్చింది. ఏమనంటే బెంగళూరు పుట్టపర్తి ట్రైన్ వచ్చింది పలానా చోటు నుంచి, అదే ట్రైన్ని మళ్ళీ బెంగళూరు వరకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి సింగరేణి మన సికింద్రాబాద్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ రావటము, ఆ రైల్వే అథారిటీసు ఆ ట్రైన్ని అక్కడికి బెంగళూరు పంపించడము. వీరు వెళ్ళిన తర్వాత స్వామి ఎంత ఆతులతోటి వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే, భక్తులు వస్తున్నారంటే అంత ప్రేమ స్వామికి నిజంగా. అట్లా అందరినీ మంచిగా ఉంచి పలకరించి అందరికీ భోజనాలు పెట్టించేసి ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళందరికీ దర్శనాలు ఇచ్చేసేసి అప్పుడు పాద నమస్కారాలు ఉన్నాయి. పాద నమస్కారాలు కూడా అందరికీ ఇచ్చారు. 97 కాబట్టి పాద నమస్కారాలు ఉన్నాయి. 2002 నుంచి పాద నమస్కారాలు బంద్ అయినట్టుగా నాకు గుర్తు ఉన్నది నిజమైతే. సో అప్పుడు అందరికీ పాద నమస్కారాలు ఇచ్చేసి ట్రైన్ అంటే ఉంటారు ఒక 3000 మంది ఈజీగా ఉంటారు. 2500 3000 మంది దాకా ఉన్నారు భక్తులకు అంతా కలిసి ట్రైన్లో వచ్చారు. వాళ్ళందరికీ స్వామి అనుగ్రహించి పాద నమస్కారాలతో అనుగ్రహించేసి వాళ్ళని ట్రైన్ వెనక్కి పంపించడం జరిగింది. ఈ సంఘటన నాకు మనసులో దృఢంగా భగవంతుడే తప్ప ఇంకెవరికి కాదనేటువంటిది కూడా అంటే ఏర్పడింది నాకు మనసులో. సరే, శ్రీరాంపూర్లో నేను 93వ సంవత్సరంలో వచ్చాను. 93వ సంవత్సరం నుంచి కూడా మా లక్ష్మీనారాయణ గారు అని చెప్పి సివిల్ ఇంజనీర్ గారు మా బావగారు అవుతారు, కజిన్ సిస్టర్ యొక్క హస్బెండ్ ఆయన. వారి ద్వారా చాలా ప్రాంతాలు తిరగటము, దాంతో స్వామితో ఎక్కువ దృష్టి మళ్ళింది, స్వామి మీద మళ్ళింది. మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన గల కుటుంబమే మాది. మా భార్య గారిది కూడా, మా మామయ్య గారు కూడా చాలా ఆధ్యాత్మికతలు, వెరీ ఆర్థోడాక్స్ పర్సన్ అండ్ వెరీ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. అట్లా కుటుంబాలు అట్లా ఉన్నాయి. ఓకే, దానికి ఈ విషయాలన్నీ తోడయ్యేవరకే ఇంకా స్వామి మీద ఎక్కువ విశ్వాసం, నమ్మకం అనకూడదు. స్వామి చెప్పారు నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉందని చెప్పారు. కనుక స్వామి మీద విశ్వాసం అమితముగా ఏర్పడింది. ఒక విధంగా స్వామి దగ్గరికి రావటము మా కుటుంబం అనేది, మా కుటుంబంలో పెను మార్పు జరిగినట్టే అనిపిస్తుంది నాకు. జరిగింది కూడా ఒక విధంగా. అంటే మనసులో అనేకము మంచి పనులు చేయాలనే ఉద్దేశం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. కానీ అది ఆచరణలో పెట్టడానికి కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. కానీ మా విషయంలో, మా కుటుంబ విషయంలో అది సాధ్యమైంది అని చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే క్రమక్రమంగా స్టేజ్ బై స్టేజ్ మా జీవితాలని స్వామికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటూ స్వామి వచ్చారు. అందునే ఈ స్టేజ్లో నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు నడుస్తుంది, మా భార్య గారికి 63 సంవత్సరాలు నడుస్తున్నాయి. సో ఈ సమయంలో మమ్మల్ని ఇక్కడికి చేర్చారు. ఇక్కడ మా కార్యక్రమాలు చూసుకుంటే ఎంత సంతోషమో ఆనందం వస్తుందో. సేవ 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 తప్ప ఇంకోటి ఏమీ లేదు. అట్లా కార్యక్రమం ఇక్కడ చివరి దశలో ఇక్కడ ఉంచారు, స్వామి ఉంచారు. మాకు మొదటి నుంచి రామభక్తుడు, రాముడు అంటే చాలా మా అత్తమామల కుటుంబానికి మాకు కూడా రాముడు అంటే అమితమైన భక్తి. అట్టనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆంజనేయ స్వామి దగ్గర పూజలు చేసుకోవటము, ఆంజనేయ స్వామి దగ్గర చాంటింగ్ చేసుకోవటము, రామస్మరణ చేసుకోవటము. కాకపోతే స్వామి కోళ్ళలోనే ఉంది స్వామి మందిరము, స్వామి భజనలు చేస్తుంటాము. అట్లాంటి వాతావరణంలో ప్లస్ నారాయణ సేవ, నిత్యము నారాయణ సేవ చేయటము, సేవా కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్, నిస్వార్థంగా మెయిన్. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే దూకేటట్టుగా అట్లా మనసును మాకు తీర్చిదిద్దేసి దేనికి కూడా లేజినెస్, బద్ధకం కానీ అరే ఇది ఎందుకు చేయాలనేటువంటి ఆలోచన మనసులో లేకుండా ఒక విధమైన పరిశుద్ధమైన మాసం నేను చెప్పలేనులే కానీ బట్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్వామి హ్యాడ్ మేడ్ ఇన్ మాలో తీసుకొచ్చారని చెప్పేసి చెప్పడానికి మాత్రం ఎలాంటి సంశయము లేదనిపిస్తుంది. మాకు 3 సంతానము, 2 మగపిల్లలు, 1 అమ్మాయి. అమ్మాయి మధ్యలో పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఆయన ఆధ్యాత్మిక చింతనలోనే తపస్సు చేసుకోవాలని చెప్పేసి కుతూహలంతో చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. 7వ తారీఖు 11వ నెల 2007
ఆ రోజున తెల్లారుజామున 5 గంటలకి ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టేసేసి కట్టు వస్త్రాలతో వెళ్ళిపోయినారు, తపస్సు చేసుకోవాలని చెప్పేసి. ఇంతవరకు వేరే ఊరు ఎక్కడ తెలియదు, ఎక్కడ తపస్సు చేస్తున్నారో ఏమిటో. అట్లనే రెండో సంతానం రవిస్వామి, రవికుమార్ పేరు, ఆయన పేరు. ఇంజనీరింగ్ బీటెక్ చేశారు, అమెరికాలో ఎంఎస్ చేశారు. బీటెక్ అయిన తర్వాత స్వామి దగ్గర సర్వీసు 3 సార్లు సర్వీస్కి వచ్చారు. స్వామి రెసిడెన్స్ ఎదురుగానే వాళ్ళకి సర్వీస్ ఇచ్చారు, సేవాదలుగా ఇచ్చారు. మా ఇద్దరు, ఇప్పుడు పెద్ద అబ్బాయి కూడా ఉన్నారు, 2 పిల్లలకి అక్కడనే సర్వీస్ ఇచ్చారు స్వామి అనుగ్రహించి. అయితే రెండో బాబు బీటెక్ అయిన తర్వాత 2006 సంవత్సరంలో అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశారు. 2008 సంవత్సరం నుంచి 2011 వరకు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. చేసేటప్పుడు స్వామి రిపీటెడ్గా కల్లో కనిపించడము, నీకు చదువు చెప్పించింది డబ్బు సంపాదించడానికి కాదు, నీవు బీదవాళ్ళకి అన్నం పెట్టమని అవకాశం నీవు తీసుకోవాలని చెప్పేసి నీకు దానితో నీకు చదువు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ నుండి డబ్బులు సంపాదిస్తున్నావు, ఎట్లా, నువ్వు వచ్చేసేయి, పుట్టపర్తికి వచ్చేసేయి, సేవలు చేయాలా, నువ్వు బీదవాళ్ళకి అన్నం పెట్టాలా అనేటువంటిది స్వామి రిపీటెడ్గా స్వామి మా రవికుమార్ అబ్బాయి కళలో కనిపించి చెప్పడం జరుగుతున్నది. సరే, దానికి అనేక దృష్టాంతరాలు కూడా స్వామి ఇచ్చారు. దృష్టాంతరాలు కల్లో కాదు, నిజంగా కూడా నిజ జీవితంలో కూడా దృష్టాంతరాలు ఇచ్చారు బాబుకి. అందువల్ల అక్కడ నుంచి ఉద్యోగం నుంచి రిజైన్ చేసేసి సరాసరి పుట్టపర్తి వచ్చారు. స్వామి సంస్థలోనే ప్రశాంతి నిలయంలోనే ఒక సంవత్సరం ఉద్యోగం చేశారు. వాలంటరీ సర్వీస్, నాట్ ఫర్ శాలరీ, వాలంటరీ సర్వీస్ చేశారు. చేసిన తర్వాత అది కూడా అంటే స్వామి నిర్ణయాలు వేరుగా ఉన్నప్పుడు ఏదో అక్కడ ఉద్యోగం చేయటము, సాఫ్ట్వేర్ టైప్ కొట్టుకోవటము, ఏదో కాగితాలు లెక్కలు రాసుకోవటం, అది కాదు స్వామి ఉద్దేశం. లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేసే మనిషిని నువ్వు ఇక్కడ పేదవాళ్ళకి అన్నం పెట్టాలి ఎందుకు పిలుస్తారు, దానికి కారణం ఉన్నది అని. అందువల్ల ఏంటంటే బాబు కూడా ఏమనిపించిందంటే, అరే ఏంటిది ఇక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేది, ఈ పని చేస్తున్నానేంటి, కాదు ఇది కాదు స్వామి పిలిచింది కాబట్టి అని చెప్పేసి, ఇది నాకు సరైన స్వామి నిర్దేశించిన మార్గం కాదు అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి రావడం. తర్వాత సన్యాసం స్వీకరించడము, ఒక గురువును ఆశ్రయించడము, గురువు ద్వారా గురు బోధలు చేయటము. తర్వాత 2020లో సన్యాసం, పూర్తిగా సన్యాసం స్వీకరించి సుజ్ఞానందగిరి అనే పేరుతోటి ఇప్పుడు సన్యాస దీక్షలో ఉన్నారు బాబు. ఇక్కడే ఆయన పేరు సుజ్ఞానందగిరి, రవికుమార్ పేరు. ఇక్కడే స్వామి డైరెక్షన్స్ తోటి చాలా అనుభవాలు ఉన్నాయి స్వామివి. ఆంజనేయ స్వామి కూడా వారు కనిపించేవారు, వచ్చేవారు, మాట్లాడేవాళ్ళు, ఎదురుగా మాట్లాడేవారు. గురువు గారికి, మా రవికుమార్, మా సుజ్ఞానంద గారి గురువు గారికి వచ్చి ప్రత్యక్షంగా ఎదురుగా కూర్చొని మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి అనేక పుస్తకాల అనువాదం కూడా ఆ స్వామి చెప్పడం జరిగింది. ఆ 8 లిఖిత రాశి లిఖిత పుస్తకంగా ప్రింట్స్ కూడా చేశారు స్వామి ఏమేమి చెప్పారో అవన్నీ. ఆంజనేయ స్వామి బోధ వేరుగా ఉన్నది, స్వామి వేద ఒక పుస్తకం ఉంది. అంటే విడివిడిగా రెండు ఒకటే టాలీ అవుతున్నాయి కానీ బట్ విడివిడిగా వచ్చి కూర్చొని చెప్పడం జరిగింది. సో మా అబ్బాయి కూడా సుజ్ఞానందగిరి కూడా దాంట్లో భాగస్వామి అయినందుకు, మాకు స్వామి భాగస్వామి చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. గర్వం అనుకోకూడదు, గర్వం అనేది మళ్ళీ నెగిటివ్నెస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది. బాబుని కూడా పైకి తీసుకొచ్చారు. మా ఉద్యోగం మానేశాడే, మాకు సంపాదించడం లేదనే ఫీలింగ్ మాకు లేదు. ప్లస్ బాబుకి అయితే అసలు లేదు. అది ప్రొఫైలే వేరు అనిపిస్తుంది ఇప్పుడు మాకు. నిస్వార్థపరుడు, కోపం లేనివాడు, ప్రేమతత్వం గలవాడు, అందరికీ సహాయం చేయాలని మనస్తత్వం గలవాడు. స్వామి అలా తయారు చేశారు, మోల్డ్ చేశారని చెప్పేసి మాకు దృఢమైన నమ్మకము, విశ్వాసము ఉన్నది. ఎందుకంటే అక్కడ ఆ మూర్తి అలా ఉన్నాడు కాబట్టి అట్లా అనిపిస్తుంది మాకు. సో అమ్మాయి కూడా ఇంజనీరింగ్ బీటెక్ చేసింది, కంప్యూటర్స్. సరే, అల్లుడు గారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. వారి హైదరాబాద్ స్వగ్రామం. హైదరాబాద్ ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 2 పిల్లలు మంచిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. సంతోషం. 2 పిల్లలు ఈ మార్గంలోకి వచ్చినారని మాకు బాగలేదు. అమ్మాయి మంచిగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. మాకు ఇప్పుడు ఏదో అది పోగొట్టుకున్నామే, ఇది పోగొట్టుకున్నామే, అది అట్ట చేశారు స్వామి, ఇట్ట చేశారు స్వామి అనేది ఫీలింగ్ అసలు 100కి 100 పాళ్ళు లేదని చెప్తాం మేము, అసలు గర్వంగా చెప్పగలం. ఎందుకంటే అట్లా స్వామి మనసును అట్లా తీర్చిదిద్దారంతే.
మనసును అట్లా తీర్చిదిద్దారు స్వామి అనుగ్రహమే. అట్లా మా జీవితాల్ని చాలా ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భాలు, ఒక సందర్భంలో కళ వచ్చింది నాకు. కళలో స్వామి ప్రశాంతి నిలయానికి వచ్చాము. నేను వస్తే నేను, ఒక ముస్లిం సోదరుడు, ఒక క్రిస్టియన్ సోదరుడు, ముగ్గురు కలిసి ప్రశాంతి నిలయానికి వచ్చాము. స్వామి ప్రశాంతి నిలయం ఇప్పుడు ఈ ప్రశాంతి నిలయం కాదు, పాత ప్రశాంతి నిలయం కాదు. అక్కడ ముందు కూర్చోడానికి అది లేదు, కులంకాలు లేదు. అప్పుడు పెద్ద అంత బయట అంత ఎడారిగా ఉండేది. అక్కడ కూర్చున్నట్టు ఎడారి ఎప్పుడు నేను చూడనే లేదు, కానీ ఎడారి కల్లోకి వచ్చింది. అంటే స్వామి చూపిస్తున్నారు, ఇది ఇట్లా ఉండేవాడిని, ఇదివరకు ఇట్లా ఉండేది చెప్పడమేమో మనకు తెలియదు. అయితే స్వామి యొక్క దృష్టి చూడు, భక్తులంటే దృష్టి ఎలా ఉంటుందంటే, మేము ఎక్కడో దూరంగా కూర్చున్నాం ముగ్గురు కలిసి ఒకే చోట. ఒక సేవదల్ని పిలిచి, బంగారు వాళ్ళు ముగ్గురు వచ్చారు, మనం దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఇక్కడికి. వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి సరైన వసతి ఏర్పాటు చేసేసి, వాళ్ళకి భోజనాలు మంచిగా పెట్టించేసి మంచిగా ఉండేట్టు చూడండి అని చెప్పేసి ఒక సేవదల్ని పిలిచి మా దగ్గరికి పంపించి, స్వామి మమ్మల్ని ముగ్గురిని అక్కడికి పిలిపించుకొని స్వామి మాతో చెప్పి వెళ్ళి సేవదల్ అంటే వెళ్ళండి, అన్ని ఏర్పాటు చేస్తారు మీకు అని చెప్పేసి వెళ్ళి పంపించేస్తే అక్కడ అదొక సందర్భం జరిగింది. వెళ్ళాము, అక్కడ ఉంది. తర్వాత మిల్కు వచ్చేసింది అనుకోండి. రెండో సందర్భంలో ఎట్టేందంటే, ప్రశాంతి నిలయానికి ఏదో కార్యక్రమాల కోసం వచ్చాము. వస్తే నేను మా సతీమణి ఇద్దరం వచ్చాము. వస్తే పెద్ద పండగ ఫంక్షన్ ఏదో జరుగుతుంది ఇక్కడ. అప్పుడు స్వామి మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా ఆవిడకి చీర, నాకు వస్త్రాలు ఇవ్వటం జరిగింది. అది స్వామి అనుగ్రహం. అంటే నేను ఎప్పుడూ నీ అంటనే ఉన్నాను అని, నీతోటే ఉన్నాను అని చెప్పేసి, నా అనుగ్రహం ఎల్లవేళలా మీ యందు ఉన్నది, మీ కుటుంబం మీద ఉన్నదని చెప్పేసి స్వామి చెప్పడం కోసంగా, నిదర్శనం కోసంగా కళ వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. నా ఉద్యోగ రీత్యా కూడా చాలా వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మనం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది కంపెనీలో. అంటే డిఫికల్ట్ అంటే మనం డిఫికల్ట్ వాళ్ళం కాదు, అక్కడ వాతావరణం అలాంటిది ఉండేది. కానీ అన్ని ఇబ్బందులను కూడా స్వామి ఏమీ లేకుండా, చివరికి స్వామి నాకు 2005వ సంవత్సరంలో ఉత్తమ ఆఫీసర్ అనేటువంటి పదవితో మా కంపెనీ వాళ్ళు సత్కరించేటువంటి అనుగ్రహాన్ని స్వామి ప్రసాదించారు నాకు. అంటే 6,000 మంది ఆఫీసర్లు ఉత్తమ ఆఫీసర్నిగా సెలెక్ట్ చేయడం అంటే, ఈ అమ్మాయి కొన్ని, ఈ అడుగు నోరు లేని వాడిని అన్నట్టుగా నేను జనరల్గా అంతే ఉంటుంది కదా. అట్లా ఫీలింగ్లో స్వామి ఏంది మరి ఉత్తమ ఆఫీసరు, 6,000 మంది ఆఫీసర్లు ఉత్తమ ఆఫీసరు, 10 మందిని సెలెక్ట్ చేస్తే 10 మందిలో నేను ఒకటైనాను అంటే దాని స్వామి అనుగ్రహమే కదా. లేకపోతే ఏముంటుంది, మనం ఎక్కడో మూలన పడేసి ఎక్కడో ఏదో కూర్చొని ఏదో చేస్తున్నాం, మనిషిగా మనం కూడా ఒక మనిషిగా జీవిస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో బతికిపోయి స్వామి ఏదో ఉత్తముడు అని చెప్తున్నాడు ఏంటి. అట్లా అనుగ్రహం స్వామి నిజంగా చెప్పుకుంటే తీరేది కాదు అది. అట్లా స్వామి అనుగ్రహం చేశారు. నేను ఉద్యోగరీత్యా కొత్తగూడెంలో ఉండేవాడిని చివరి 2 సంవత్సరాలు. నా పర్యటనలో అన్నీ చాలా ఉండే ఏరియాస్, 12 ఏరియాస్ ఉండేవి. చాలా దూరంగా ఉండేది, 400 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉండేవి. అట్లా మధ్యలో ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చేది. నేను కారు వేసుకొని ఒక్కడే వెళ్ళేవాడిని. కారు వేసుకుని అంటే డ్రైవర్ ఉంటాడా ఉన్నా వేరే డ్రైవర్ పక్కనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. నేను అక్కడికి వెళ్ళే సందర్భంలో కూడా నాకు రాత్రిపూట కూడా బయలుదేరి వస్తుండేవాడిని. రాత్రి అక్కడ ఒక్కడే కారులో వస్తుండేవాడిని. ఎలాంటి ఇబ్బందులు ఏమీ జరగలేదు. ఒకసారి ఒక సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, బెల్లంపల్లి ఏరియాకి వెళ్తున్నాను కొత్తగూడెం నుంచి. రిటర్న్ అయినా నర్సంపేట దగ్గరికి వచ్చేవరకే, రిటర్న్ నర్సంపేట అని వరంగల్ దాటిన తర్వాత వస్తుంది. అక్కడికి వచ్చేవరకు 6 గంటలు అయింది. 6 గంటలు అయితే పోలీసు వాళ్ళు చెకింగ్లో కార్ ఆఫ్ చేశారు. చెకింగ్ వెరిఫై చేస్తారు కదా న్యాచురల్గా. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, ఆ లైసెన్స్, కారు ఇవన్నీ చూస్తారు. చూసి ఆఫ్ చేసినప్పుడు కారు ఆఫ్ చేశాను. ఆ హడావుడిలో ఏం చేశానంటే, ఇంజన్ ఆఫ్ చేశాను కానీ ఏసీ ఆఫ్ చేయలేదు. అయితే ఏమైందంటే, వచ్చి కాగితాలు దిగొచ్చాను, కారు దిగొచ్చేసి ఆ పోలీసు వాళ్ళకి అన్నీ చూపించాను. 15-20 మినిట్స్ పైన అయింది. అది తీసుకొచ్చి మళ్ళీ వచ్చి కారు ఎక్కిన తర్వాత అప్పుడు ఏసీ నడుస్తూనే ఉంటుంది. ఏసీ నడుస్తుంది అంటే బ్యాటరీ మీద నడుస్తుంది. బ్యాటరీ మీద నడుస్తున్నది. అట్లా అయిన తర్వాత అప్పుడు ఈ 20 మినిట్స్లో ఏమైంది, బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది, ఏమీ లేదు.
సరే అదే అని చెప్పేసి మనం చేసి ఆఫ్ చేశాను. చేసి ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ కారు స్టార్ట్ చేయడానికి చేస్తే సెల్ ఫోన్ అందుకోవట్లేదు, బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోతే అప్పుడు ఎవరి సహాయంతో అయితే 6:30 అయింది, చీకటి పడుతున్నది. అక్కడ తర్వాత 20 కిలోమీటర్లు అడవి దాటాలని, థిక్ ఫారెస్ట్. అక్కడి నుంచి మహబూబాద్ వరకు, నర్సంపేట నుంచి మహబూబాద్ వరకు ఆ ఫారెస్ట్ ఏరియా, అక్కడ అడవి దాటాలి. అయితే ధైర్యం, గుండె ధైర్యము, బయలుదేరి వెళ్ళిపోదాంలే, చీకట్లో అయినా వెళ్ళిపోదాం అట్లా అని ఎవరు 2 మనుషులు అడిగితే సాయంతో నెట్టారు పాపం వాళ్ళు కారు. నెడితే ఒక 50 అడుగులు పైన 100 అడుగులకి స్టార్ట్ అయింది. కానీ లైట్లు వెళ్ళలేదు, ఇంజన్ నడుస్తున్నది, కారు నడుస్తున్నది, లైట్లు వెళ్ళలేదు, బ్యాటరీ సపోర్ట్ లేదు, ఇదేమో సరిపోవట్లేదు, ఈ ఇంజన్ దానికి సరిపోవట్లేదు అంటుంది. అది నడుస్తున్నది, అట్నే వచ్చింది. ఒక్కడే ఉన్న కార్లో ఎవరూ లేరు, నేను ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాను. చీకటి పడింది. అప్పుడు ఈ ధైర్యం, మొండి ధైర్యంతో బయలుదేరి అట్టేనే అడవిలో ఎట్ట మధ్యలో ఆగితే ఎట్లా, రాత్రిపూట ఎవరు మన శరణ్యం, ఏదో ఒక ఊరు పల్లెటూరులో ఉంటుంది మధ్యలో, ఆ ఊరి కన్నా చేద్దాం ఉద్దేశంతో సాయిరామ్ అని ఊరు సాయిరామ్ అంటే ఇంకా నాకేం కనిపించలేదు, అదే వినిపిస్తున్నది. అట్టే మాట అరుస్తూ స్వామి స్మరణ చేసుకుంటూ ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్స్ అండి. నిజంగా సర్ప్రైజింగ్. ఇప్పుడు తలుచుకుంటుంటే గగులు పొడుస్తుంది అసలు. ఎట్లా అప్పుడు వచ్చి అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అసలు ఆ 15 కిలోమీటర్ల చీకట్లో, ఇట్ ఈస్ సింగిల్ రోడ్డు. ఎదురుగా ఏదైనా వస్తే డెఫినెట్గా డాష్ అవుతుంది. వాడికి చిన్న చీకటి, అమావాస్య చీకట్లో ఆ కారు కనపడదు, ఏమి కనపడదు. టు మై సర్ప్రైజ్ నేను చూస్తున్నానండి, నా కారు వెళ్తున్నాను నెమ్మదిగా, అంతా వెరీ స్లోగా వెళ్తుంది, ఫాస్ట్ కూడా వెళ్తలేదు, నెమ్మదిగా వెళ్తున్నాను అనుకోండి. టు మై సర్ప్రైజు కారుకి దారిలో ఎవరు ఉండలేదు, దారి పక్కన మాత్రం ఆటోలు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న భక్తులు పోతున్నారు, తర్వాత అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు పక్కన పోతున్నారు. కానీ ఎవరైనా రోడ్డు మీద నడుస్తారు కానీ పక్కనే వారు నడుస్తారండి. అసలు ఆశ్చర్యకరమైన విషయం. కాకపోతే కారు మాత్రం వెళుతూనే ఉంది, నెమ్మదిగా పోతూనే ఉంది. సాయిరామ్ సార్ నాకే కనుక ఈ పక్కన మనుషులు పోతుంటే కనిపిస్తున్నారు కానీ నోరు మాత్రం స్మరణ చేసుకుంటూనే ఉంది. అట్లా బై 11 o'clock అంటే 6:30కి స్టార్ట్ అయిన వాడిని 11 గంటలకి 15 కిలోమీటర్లో ఉన్న విలేజ్ చేరానండి నేను రాత్రి పూట. అది అడవిలో అటు ఇటు మనుషులు. అదంటే నాకు అనిపించింది, ఇదివరకు సందర్భంలో మన టమిలియన్ భక్తుడు అనుభవంలో పుస్తకంలో చదివాను. ఆయన కూడా ఇదే సందర్భం వచ్చింది. కారు లైట్లు అయితే అయిపోయినాయి, ఇది నామస్మరణ చేసుకుని పోతున్నాడు. తర్వాత భక్తులు చెప్తుంది ఏంటంటే, కారు లైట్లు వెలుగుతున్నాయి, హెడ్ లైట్లు వెలుగుతున్నాయిట, కానీ ఈయనకు మాత్రం కనపట్టలేదుట, ఎదుటి వారికి కనపడుతున్నాయిట. అది రాశారు పుస్తకంలో చెప్తున్నా. అదే నాకు గుర్తొచ్చింది. స్వామి నిజంగా ఎంత గొప్ప స్వామి, నిజంగా భగవత్ శక్తివంతమైన స్వామి. దాన్ని అందుకని వాళ్ళకి లైట్ కనిపించేటట్టు చేసావు, కానీ నన్ను మాత్రం బాయిలో పడేసేసి ఆ 15 కిలోమీటర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ కొత్తగూడెము ఫోన్ చేయడం వచ్చి ఆఫీస్ సీనియర్ క్యాడర్ కాబట్టి ఫోన్ చేయగానే 1 గంటకల్లా ఒక మనిషి వచ్చేసాడు. అక్కడ మెకానిక్ వచ్చాడు. సరే కారు టోయింగ్ చేసుకొని తీసుకెళ్తాను అంటే, అన్ని కిలోమీటర్లు లైట్లు లేకుండా సింగిల్ రోడ్డు మీద మనుషులకి ఎవరికి డ్యామేజ్ కాకుండా ఎట్లా అసలు సాధ్యమైంది? అసలు నాకు అర్థం కాలేదంటే స్వామివారికి కొంత పేరు లేదని అనిపించింది పూర్తిగా నాకు. అట్లా ఇలాంటి దర్శనాలు చాలా ఉన్నాయి. తర్వాత ఒకసారి అమెరికా వెళ్ళాం. అబ్బాయి ఉద్యోగం చేసేటప్పుడు రిజైన్ చేసి వచ్చే ముందు, నాన్న మీరు రండి, ఇక్కడ ఉంటారు, కానీ మళ్ళీ నేను వచ్చిన తర్వాత మీరు అమెరికా రాలేదని చెప్పేసి మంచి ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళారు. 4 నెలలు అక్కడ ఉన్నాము. 4 నెలలు కూడా ప్రతి శనివారం కూడా ఆల్మోస్ట్ మేము సాయి సమితులకు వెళ్ళేవాళ్ళం, సెంటర్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ భజనలు. ఒకరోజైతే విషయం ఏంటంటే, భజనలో కూర్చున్నామండి. భజనలో కూర్చొని కళ్ళు మూసుకొని భజన చేస్తాం. న్యాచురల్గా ఎవరైనా చేస్తారు, అంతేగాని కళ్ళు మూసుకొని తన్మయత్వంతో భజన చేస్తుంటాం మన భక్తులం అందరం కూడా. కళ్ళు మూసుకుంటే ఆ భజన 1 గంట సేపు జరిగిందండి. 1 గంట సేపు కూడా స్వామి విమానం మీద పైన గరుడ పక్షిలాగా విమానం ఉన్నది. గరుడ పక్షి మీద విమానంలాగా స్వామి తిరుగుతూనే ఉన్నారు అక్కడ ఆ మందిరం పైన. అంటే అక్కడ అంత శక్తి ఉన్నది అక్కడ. అంటే ఆ మందిరంలో, ఆ సెంటర్లో అసలు బయట ఏ సెంటర్ అయినా కానీ అట్లనే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అట్లా స్వామి విమానం మీద ఆ పైన తిరుగుతూ, గరుడ పక్షి మీద తిరుగుతూ ఆ 1 గంట సేపు కళ్ళు మూసుకొని భజన చేసేంత కూడా దర్శనం ఇస్తూనే ఉన్నారు స్వామి. అంటే మరి ఈ సోదికి ఈ దానికి ఎందుకు అట్లా కనిపించాలి స్వామి అంటే, స్వామి ఇంకా ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. నేను అప్పుడు వెంటనే ఉన్నాను అని చెప్తాను. ఇదంతా రిటైర్ అయిన తర్వాత జరిగిన విషయం అండి. నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత జరిగిన విషయం ఇది. అట్లా తర్వాత ఒకసారి
2 మ్యారేజ్ వచ్చినాయండి ఒకసారి రిటైర్ అయిన తర్వాత. ఆ 2 మ్యారేజ్లు ఏంటంటే ఒకటి వరంగల్లో ఒక మ్యారేజ్ ఫంక్షన్ వరంగల్, అది కూడా మ్యారేజ్ కావచ్చేమో. రెండోదేమో ఎల్లందు, అక్కడి నుంచి ఇక్కడికి 120-130 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నట్టుంది. అయితే ఉదయం అక్కడ ఉంది, సాయంత్రం ఇక్కడ ఉంది. అయితే ఉదయం అక్కడ వెళ్ళాము, ఆ ఫంక్షన్కి అటెండ్ అయినాము. అటెండ్ అయ్యి భోజనం చేసుకున్నాము. కొంచెం ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత అక్కడ బయలుదేరి ఎల్లందు కూడా అటెండ్ అవుదాము. ఇక్కడ 8 o'clock 9 o'clock లగ్నం ఉండే, అటెండ్ అవుదామని చెప్పి బయలుదేరి వస్తున్నామండి. ఇట్ వాస్ ఆల్మోస్ట్ మహబూబాద్ అని 40 kilometers అవే ఫ్రమ్ ఎల్లందు. అక్కడికి వచ్చేవరకే ఇట్ వాజ్ 6:37 ఆల్మోస్ట్ ఈవినింగ్, నైట్ అయింది. చీకటి పడింది, బాగా చీకటి పడింది. అయితే సన్నగా చినుకులు పడుతుంటే కారు నేనే డ్రైవ్ చేస్తున్నా, మా వైఫ్ పక్కన కూర్చున్నది. పెడుతున్నాం. వస్తుంటే ఎదురుగా పక్కన ఏదో మోటార్ సైకిల్ వచ్చిందండి. మోటార్ సైకిల్ ఎదురుగా లేదు, అటే వెళ్తున్నాను, నా డైరెక్షన్లో వాళ్ళు కూడా పోతున్నారు. సో ఇట్ ఈస్ ఎ సింగిల్ రోడ్డు అండ్ వర్షం పడుతుంది కాబట్టి లెట్ మీ స్లో డౌన్ ది వెహికల్ అని చెప్పేసి బ్రేక్ వేసానండి. బ్రేక్ వేసేవరికి స్పీడ్ కూడా ఎక్కువ లేదు. ఐ రిమెంబర్ ఇట్ ఈజ్ ఓన్లీ 40-30-40 బికాజ్ ఇట్ డ్రిజిలింగ్ కాబట్టి అంత స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ధైర్యం కూడా చేయం మనం. కాబట్టి అప్పుడు ఆ స్పీడ్ బ్రేక్ వేసేవరికి ఆ టైర్లు ఫీల్డ్కి ఇట్ట చేసుకుంటూ పక్కన 6 అడుగుల కందకం ఉందండి. 6 అడుగుల లోతు కందకం ఉంది. అది కందకంలో పడిపోయిందండి కారు. అది బ్రేక్ ఎంత వేసినా కానీ ఆగలేదు. స్కిడ్ అయ్యింది, టైర్స్ స్కిడ్ అయ్యి అతనికి తగలలేదు కానీ పాపం ఈ పక్క వాడికి వెళ్ళి పక్కన వెళ్ళి రైట్ సైడ్, అతను లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఈ రైట్ సైడ్ వెళ్తే ఒక్క పల్టీ కొట్టేసిందండి బండి. టాప్లింగ్ అయిపోయి, టాప్లింగ్ అంటాం చూసారా, కింద టైర్ పైన అట్లా తిరిగి మళ్ళీ వెనక పోర్షను మమ్మల్ని ఇంజన్ వైపు పైకి లేపి వెనక పైకి లేచింది, కింద ఇంజన్ ఏమో కింద భూమి మీద ఉండిపోయింది. మేమేమో అట్లా బోర్లు పడిపోయినాం ఇంజన్ మీద. అట్లా సంథింగ్ లేదు, అట్లా జరిగిందండి. ఏమీ దెబ్బలు తగలేదండి. నిజంగా అదృష్టం. అసలు అంతా జరిగినా కానీ సాయిరామే కానీ మనకేముంటుందండి, ఇంకా బయటకు వెళ్ళినా సాయిరాం పడిపోతున్నా అంటే మా మిసెస్ అదే మన ఎక్కడ పడిపోతున్నావు అనుకుంటుంది. ఆమె కానీ పడిపోతుంది, ఆమె కూడా గుర్తించలేదు. చివరి పూర్తిగా పడిపోయిన తర్వాత అప్పుడు గుర్తించడం జరిగింది. సరే ఇంతలోకే పాపం అప్పుడు అరుస్తున్నాను, లోపల నుంచి సాయిరామ అరుస్తున్నాను. మేము పక్కనే డోర్లన్నీ వేసున్నాయి, గ్లాసులు కూడా క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి ఎవరికి పక్కనే మోటార్ సైకిల్ మీద పోతున్నా వేరే అతను వచ్చి అక్కడ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసి వచ్చేసి ఆ డోర్ గట్టిగా లాగేసేసి ఇసుకలో మట్టిలో కూరకపోయిన డోర్ లాగేసేసి అప్పుడు మేము లోపల నుంచి బయటకు వచ్చాము. ఏమీ దెబ్బ తగలేదు. ఒక చిన్న స్క్రాచ్ తగిలింది చిటికిన వేసి మా మిస్సెస్కి స్క్రాచ్ లాగా తగిలిందిగా, నాకైతే ఏం కాలేదు. ఇక అప్పుడు మేము అక్కడి నుంచి మహబూబాద్ పక్కన వెంటనే 15-20 kilometers వచ్చారు. వాడు చెప్పారు కారు ఇక్కడ వదిలిపెట్టేసేయండి, ఈ పరిస్థితుల్లో మీరు ఏం చేయలేరు కాబట్టి కారు ఇక్కడ ఉంచండి, ఉంచేసి మీరు ట్రైన్లో వెళ్ళిపోయింది ఖమ్మము, రేపు పొద్దున బట్టి దీని సంగతి చూసుకొచ్చారు, మేము చూసుకుంటాను కారని ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. సరే కారు ఖమ్మం వచ్చేసాము. సరే అట్లా అలాంటి ఇన్సిడెంట్స్ సిచ్యుయేషన్స్ నుంచి కూడా స్వామి రక్షించడం జరిగింది మమ్మల్ని. ఇవన్నీ అసలు మనం అనూహ్యమైన విషయాలు ఇవన్నీ. అలాంటి ఇన్సిడెంట్స్ నుంచి బయటపడటం అంటే అసలు చెప్పే విషయం కాదు. ఇట్లా చాలా పుస్తకాల్లో చాలా చదివాం కానీ పర్సనల్గా అనిపిస్తేనే అమ్మా నిజమా ఇది పుస్తకంలో చదివినట్టు అనిపిస్తా అని అసలు మన నమ్మకం పూర్తిగా కలగాలి. మానవ శరీరం కదా, ఈ మానవ మనసు కదా, ఇది చపల చిత్తం కదా. అట్లా కానీ అనుభవం వచ్చిన తర్వాత స్వామి నిజంగా ఇట్లా చేశారు. స్వామి చాలా అదృష్టవంతులం. మేము మా కుటుంబాన్ని మీరు దగ్గర తీశారు, మా ఫ్యామిలీని మొత్తాన్ని దగ్గరకు తీసేసి మమ్మల్ని అమితమైన ప్రేమతోటి, అమితమైన కరుణతోటి, అమితమైన దయతోటి అసలు మమ్మల్ని సరైన మార్గంలో ఆ తీరం చేరతామో లేదో చెప్పలేము. ఈ జీవితానికి ఇది రాసిపెట్టిందో లేదో కానీ స్వామి పట్టుకుంటే తీరాన్ని చేరుస్తారనేటువంటి నమ్మకం అయితే చాలా మందికి ఉంటే జరిగినాయి కూడా. సరే మరి ఈ సోల్స్ని చేరుస్తారంటే సంతోషం. చేర్చకపోయినా ఏ నాటికైనా కానీ పక్కకి నెట్టేస్తే సమస్య లేదు. నాకు నిజంగా అండి 2020లో కరోనా వచ్చింది. అసలు ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నాను. కొంచెం మొండితనం నా దగ్గర మొదటి నుంచి కూడా. అంతే నేను చేసింది ఉద్యోగం కూడా నక్సలైట్లో పనిచేశాను. నక్సలైట్లో మేనేజ్మెంట్ అంటే చూడండి ఎట్లా ఉంటుందో, వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్. నా వర్కర్ని పిస్టల్తో కానీ చెప్పిన సిచ్యువేషన్ చూసిన పరిస్థితి కాదు. ఏమని అందువల్ల మరి స్వామి అంత మొండి ధైర్యం ఇచ్చారు అని అర్థం ఇచ్చారు తెలియదు. మొదటి నుంచి కూడా మొండితనమే. మొండితనం అంటే ఆ మొండి కాదు, ఓకే పద్ధతి ప్రకారమే ధైర్యం మొండి అలా ఉంటే అట్లా ఉండే పరిస్థితి. అయితే ప్రికాషన్స్ తీసుకున్నా కానీ కరోనా ఎఫెక్ట్ అయింది నాకు, మా మిస్సెస్కి.
చాలా సీరియస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. నాకు ఆల్మోస్ట్ లంగ్స్ పూర్తిగా ఎఫెక్ట్ అయిపోయినాయి. హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. సింగరేణి వాళ్ళు మాకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తారు. దాంతో ఫుల్ 15 లక్షలు ఖర్చు అయినా కానీ స్వామి భాగం కంపెనీ వాళ్ళు బలాయించడంతో స్వామి అనుగ్రహించారు. అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నాది ఆ రేట్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ సాచురేషన్ రేట్ హెస్ కమ్ డౌన్ టు 60%. 60% అంటే నో హోప్ ఎట్ ఆల్. ఇన్ సచ్ సిచ్యుయేషన్లో స్వామి ఆక్సిజన్ జనరేషన్ ఆపరేషన్ ఏదో ఆపరేటర్ పెట్టించడము, దాంతో 4 రోజులు దాంట్లో సర్వైవ్ కావడము. అయినా కానీ ఐ డిడ్ నాట్ లూజ్ మై కాన్ఫిడెన్స్. వై స్వామి, వై యు ఆర్ దేర్, యు ఆర్ హియర్, యూ షుడ్ డెఫినెట్లీ సేవ్ మీ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు బీ ఫుల్ఫిల్డ్ ఇన్ మై లైఫ్. సో ఫర్ దోస్ థింగ్స్ అట్లీస్ట్ ఐ హ్యావ్ టు మేక్ మీ టు సర్వైవ్ అని చెప్పేసి అంటే ఎంత గట్టి అసలండి. నా శ్లోకాలు, కీర్తనలు, అవి వేదాలు నాకు ఎప్పుడు చదివాను, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చదివితే కానీ ఆ ధోరణి అంతా అవన్నీ చాలా నాకు కంటోపాఠంగా ఆ స్వామిని ప్రార్థించుకుంటూ పడుకునేవాడు. నాకు తెలియదు అసలు. అట్లా స్వామి స్మరణ చేసుకుంటూ చివరికి ఆల్మోస్ట్ లంగ్స్ మోర్ దాన్ 50% ఎఫెక్టెడ్. రికవర్ అయిన తర్వాత సర్వైవ్ అయినాను. ఇప్పుడు కూడా ఓకే. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఫుల్ హెల్త్. దట్ నో డౌట్ అట్ ఆల్. కానీ అట్లా ఆ సిచ్యువేషన్లో కూడా స్వామి బయటకు వచ్చి, అది యమధర్మరాజు దగ్గరికి పోయింది ప్రాణం అనుకుంటాను నేను. యమధర్మరాజు గేటు దగ్గర సత్యనారాయణ స్వామి అడ్డుపడ్డాడు, సత్యసాయి భగవాన్ అడ్డుపడ్డాడు. యమరాజు ఎందుకు తీసుకెళ్తాను ఆయన వెనక్కి పంపించేయండి. అప్పుడు నేను కిందకు వచ్చినట్టు నాకు అనిపించింది. నాకు రియలీ వెరీ గ్రేట్ అండి స్వామిని అనుభవించాలి. కానీ అనుభవిస్తేనే తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. కానీ ఈ ఫీల్ వేరు, ఆ ఫీల్ వేరు ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. స్వామి అంతా చేశారు మాకు. తర్వాత మా మిస్సెస్ కూడా అమిత భక్తురాలు అయింది. తర్వాత మొట్టమొదటి స్వామి నిదర్శనాలు ఉంటేనే కానీ నమ్మరు కొన్ని. అంతేకాదు నేను కూడా అంతే. నిదర్శనం లేకుండా ఎట్లా నమ్మలేదు కదా. తర్వాత నిదర్శనాలు వచ్చిన తర్వాతనే నమ్మటం జరిగింది. ఆవిడ కూడా అంటే స్వామి ఆవిడకి కూడా ఇంట్లో నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యం దాంట్లో కుంకుమ పశువులు, మనం అన్నంలో కుంకుమ పశువు ఎందుకు వేస్తాం అసలు నైవేద్యం పెట్టినప్పుడు ఏం కదా. అట్లా కుంకుమ పశువు ఓంకారంతో కనిపించడం, అట్లా స్వామి నిదర్శనాలు చూపించడం. ఆవిడ కూడా భక్తి, స్వామి మీద విశ్వాసం ఎక్కువ రావటం. స్వామి బాల వికాస్ టీచర్గా, గురువుగా కూడా ఆవిడ 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు సేవ చేయటము. ఇవన్నీ స్వామి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా, మా పెద్ద అబ్బాయి కూడా స్వామి ఫీల్డ్లోనే ఉన్నవాడు. రెండో అబ్బాయి పూర్తిగా స్వామి ఫీల్డ్లోకి వచ్చాడు. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నారు. మా అమ్మాయి కూడా స్వామి భక్తురాలు. మా కుటుంబం అంతా కూడా స్వామి కుటుంబాన్ని అంతా కూడా అందరినీ కూడా స్వామి దగ్గరికి తీసుకొని హృదయానికి అత్తుకున్నారు అని చెప్పేసి, ఆంజనేయ స్వామి, రాముల వారు ఆంజనేయ స్వామిని ఎట్లా అత్తుకున్నారు అనే దృష్టితో మేము జీవితం గడుపుతున్నామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మా ఆ చివరి అంచెదశ చాలా సంతోషంగా గడుపుతుంది మాకు ఇక్కడ. మేము అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. ఒక అబ్బాయి ఏమో తపస్సుని వెళ్ళిపోయినాడు, రెండో అబ్బాయి ఏమో సన్యాసం తీసుకున్నాడు. అది మన ఇద్దరం ఏమైనా అని ఫీలింగ్ మనకు మనసులో లేదు అంటే ఇక అంతకంటే ఏం కావాలి మాకు, జీవితం ఏం కావాలా. అట్లా సాయిరామ్. మా వారు ఖమ్మం జిల్లాలో స్పిరిచువల్ కోఆర్డినేటర్గా, అసలు మామూలుగా స్టేట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్గా పనిచేసేవారు. అలాగా ఒక సత్యసాయి వ్రతాలు 108 చేద్దామనే సంకల్పంతో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా చేస్తూ ఉండేవారు. ఆయనతో పాటు నేను వెళుతూ ఉండేదాన్ని. ఆ రకంగా ఆయనకు తోడుగా ఉండేదాన్ని. అదే కాకుండా బాల వికాస్ కూడా మాకు ఫస్ట్ హోమ్ బాల వికాస్ నడిచేది. అది నడుస్తూ ఉన్నప్పుడే స్కూల్ బాల వికాస్ కూడా స్టార్ట్ చేశారు ఖమ్మంలో. అట్లా మీరు 2-3 కలిసి స్కూల్స్కి వెళ్ళడం, చుట్టుపక్కల విలేజ్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళడం, బాల వికాస్ చెప్పడం జరుగుతూ ఉండేది. తర్వాత మనకి కరోనా కరోనా ముందు కూడా ఆన్లైన్ కూడా నడిచింది. ఆన్లైన్లో కూడా చెప్తూ ఉండేవాళ్ళం. అది చాలా తృప్తిగా ఉండేది. బాల వికాస్ అంటేనే అది వదిలిపెట్టకూడదు. పిల్లలతోటి ఉండడం, వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం చాలా ఆనందంగా ఉండేది. అది మళ్ళీ ఇక్కడికి వచ్చాక, పుట్టపర్తి వచ్చాక కూడా ఒక సంవత్సరంన్నర పాటు నడిచింది. ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఇంకా ఇంతవరకు సాకారంలోకి రాలేదు.
ఇంకా ముందు స్వామి మాతో మా బాల వికాస్ కూడా చేయిస్తారన్న ఇది నాకైతే ఉంది. తప్పకుండా చేయగలను, ఆయన చేయిస్తారన్న ఇదితోటి ఉన్నాం. ఇక్కడ కూడా చాలా సేవలు నడుస్తూ ఉంటాయి. మనకు అసలు ఖాళీ అనే మాటే ఉండదు. లేచింది మొదలు నారాయణ సేవలో ఉంటాం. ఆ సర్వీసులు అన్నీ హోమాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఖమ్మంలో మటుకు మరుపురాంది మాకు బాల వికాస్ అంటేనే. ఖమ్మంలో జరిగిన వాటిలో అందరితోటి గ్రూప్గా ఉండి అన్ని రకాలుగా ఖమ్మంలో కూడా ఖాళీగా ఉండేవాళ్ళని కాదు. అటు భజనలని ఎక్కడ ఏ కార్యక్రమమైనా ముందే ఉండేవాళ్ళం. అన్ని చోట్లకి సేవా కార్యక్రమాలకి అన్నిటికీ వెళ్తూ ఉండేవాళ్ళం. మందిరానికి కూడా తప్పకుండా వెళ్తూ ఉండేవాళ్ళం. బాగుండింది ఖమ్మంలో కూడా.